బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. దేవుని పని చేయటం ఎలా అనే అంశం రాసుకోండి. కొన్ని మాటలు మనము దీన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. ఎందుకంటే దేవుని పని ఈరోజు చాలామంది జీవితాలలో పనులు లేవు. ఏ పనులు అంటే లోకానుసరమైన పనులు. అయితే దేవుని కోసం నువ్వు చూసి నీ పని నేను చేస్తా, నీ మాటలు నేను ప్రకటిస్తా, నీ చిత్తానుసారంగా నేను నడుస్తానని ఒక తీర్మానం కలిగి ఉంటే ఆయన నీకు పనిని ఇస్తాడు. ఆయన నీ అవసరాలు తీరుస్తాడు, నీ అక్కర్లు తీరుస్తాడు, నీ లోట్లు తీరుస్తాడు. ఎందుకంటే మనలో ఆ సమర్పణ లేదు. హల్లెలూయా. ఆయన పనికి విధేయత, ఆయన పిలుపుకు మనం లోబట్టలేదు. ఎందుకంటే ఆయన ఈ ప్రపంచానికే కదా ఏమైనాడు, గాడ్ కింగ్ అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజు అయినాడు. సమస్తము ఆయన ఏం చేయాలన్నా చేస్తాడు. ఈ ప్రపంచానికి ఆయన ఏమైనాడు, CEO అయినాడు. నువ్వు ఏ పని ఆయన దగ్గర కావాలని నువ్వు అడుగుతావో, నువ్వు అప్లై చేసుకుంటావో ఆ పనిని ఇచ్చే అధికారం అయినాడు. హల్లెలూయా. ఆయనకు సమస్తము ఆయనలో ఉంది. నువ్వు మొదటిగా ఆయనకు నువ్వు మొరపెట్టాలి. ఆయన నీలో ఆయన కదా నీ అందం చూడు, నీ హైట్ చూడు, నీ వెయిట్ చూడు, అలాగే నీ యొక్క క్వాలిఫికేషన్ చూడు. నువ్వేం చదువుకున్నావని అడగడు. హల్లెలూయా. నీ జీవితం ఒక్కసారి ఆయనకి ఇచ్చి ఆయనలో నేను ఉంటానని నువ్వు అప్లికేషన్ పెట్టుకుంటే ఆయన సర్వాధికారం నీకు ఇస్తాడు. ఆయన ఎవరంటే CEO, దేవునికి ఆయన నిజంగా ఈ లోకానికే ఆయన కదా రాజు. హల్లెలూయా. సర్వమును చేయగలిగినటువంటి దేవుడు. అది మనం కలిగి ఉండాలి. అయితే మనం ఏ పనుల మీద ఉన్నాం? మన పనుల మీద మనం ఉన్నాం. మనం ఎలా ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నామో అదే స్థితిలో మనం ఉన్నాం. అలా ఉండటం వలన మన జీవితాలు ఎలాగున్నాయంటే, ఎలా ఉన్నాయి? తెల్లవారుతుంది, పొద్దుపొడుస్తుంది, కానీ మనల్ని అనుకున్నది నెరవేర్చబడట్లేదు. ఎందుకు? హల్లెలూయా. నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఏ విధంగా ఉన్నావు? అందుకే బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, లూకాసు వార్తలో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. 10వ అధ్యాయము 2వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమంది. చెప్పండి కొడదాం ఒకసారి. హల్లెలూయా. ఆయన పని విస్తారంగా ఉంది ఆయన దగ్గర. ఆయన ఎవరంటే ఈ యొక్క ప్రపంచానికే CEO అయినాడు. ఆయన అనేక పనులు ఎవరైతే ఆశించి ఆయన వైపు చూస్తారో వారికి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనమే ఎలా ఉన్నాం కదా, నేను అర్హుని కాదేమో, నేను అర్హురాలి కానేమో, నేను ప్రార్థన చేస్తే దేవుడు వినడేమో, నేను లోకానుసారంగా ఉంటేనే సరిపోద్దేమో, లోక వార్తలకే నేను సరిపోతానేమో, లోకానుసారమైన వాటిలోనే ఉంటే సరిపోతాను అనుకుంటున్నావు. దేవుడు అలా కోరుకోలేదు. దేవుడు నీ క్వాలిఫికేషన్ చూడలేదు. ఆయన నీలో ధైర్యం చూస్తున్నాడు. నువ్వు దేని నిమిత్తమైతే ఆయన దగ్గర నువ్వు రికమెండేషన్ చేసి అడుగుతున్నావో, దేనికి నువ్వు అప్లై చేస్తున్నావో, నువ్వు నిజంగా అప్లికేషన్ పెట్టుకుంటే దేవుడు నిన్ను ఆయన పనిగా నేను పిలుచుకోవాలనుకుంటున్నాడు. పని కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందే. హల్లెలూయా. కొద్దిమందే, కోత విస్తారంగా ఉంది. దేవుని దగ్గర పని విస్తారంగా ఉంది కదా. నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న ఆలోచన ఈరోజు నిజంగా కదా లోకాధికారుల దగ్గరికి వెళ్తే నీ క్వాలిఫికేషన్ చూస్తారు, నీ అర్హతలు చూస్తారు. కానీ ఒకవేళ దానికి ఏమైనా ఖాళీలు ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. నువ్వు అలా ఉండాల్సిందే. దేవుడు అలా చెప్పలేదు. దేవుడిని పిలుస్తున్నాడు, రాని పిలుస్తున్నాడు. నువ్వు వస్తే చాలు. ఆయన ఎందుకంటే ఈ రాజ్యానికే రాజు. ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి పని ఉంది. ఆయన నిన్ను పోషిస్తాడు, ఆయన నిన్ను చక్క పెడతాడు. హల్లెలూయా. అందుకే నిజంగా ఏమని చెప్పాడు? కోత విస్తారముగా ఉంది, పనివారు. మరి నా నిజంగా ఈరోజు దేవుని వాక్యం వింటున్నావు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? అసలు ఏం చేయాలనుకుంటున్నావు? నీలో ఉన్నటువంటి బాధ, లేకపోతే నువ్వు పడుతున్నటువంటి కష్టం, నీలో ఉన్నటువంటి శ్రమలు, ఇవన్నీ దేవుని దగ్గర పెట్టి దేవుని అడిగితే, ఇదిగో ప్రభువా కదా నేను నీ పని చేస్తాను. హల్లెలూయా. నువ్వు నన్ను నీ పనిలో చేర్చుకుంటే నేను నీతో ఉంటాను అని ఒక తీర్మానం కలిగితే నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా దేవుడు నీకు తోడై ఉంటాడు, దేవుడిని ఆశీర్వదిస్తాడు. అనుకుంటారు, అవునయ్యా దేవుని పనిలోకి నేను వెళితే నాకు తినడానికి ఎలా అంటావు నువ్వు? ఎందుకంటే మనకు వచ్చే కదా తక్కువ జ్ఞానం, మనకుండే బ్రెయిన్ చాలా తక్కువది. ఎలా బ్రతకాలి అనేదే. నువ్వు ఎంత చేసినా నీ బ్రతుకు అలాగే ఉంటుంది.
నువ్వు బ్రతకాలంటే దేవుడు నీతో ఉండాలి. నువ్వు బ్రతకాలంటే నువ్వు దేవునితో ఉండాలి. హల్లెలూయా. దేవునికి తీర్మానం కలిగి ఉండాలి. నువ్వెక్కడున్నా, నువ్వే పని చేసినా, నువ్వు లోక వార్తలు కాదు కానీ, సీరియల్ స్టోరీలు కాదు కానీ, సినిమా స్టోరీలు కాదు కానీ, దేవుని గురించిన మాటలే చెప్పాలి. చెప్పండి కూడా ఒకసారి. క్రీస్తుని గురించిన మాటలు చెప్పలేదే దేవుని పని. హల్లెలూయా. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుని పని అంటే కొడవలు తీసుకుని వెళ్ళి కదా మాగాడిలో వరికోత కోయడం కాదు. చాలామంది అలాగే అనుకుంటారు దేవుని పని అంటే ఏందని. దేవుని గురించి ప్రకటించడమే, దేవుని గురించి చెప్పటమే, దేవునికి ఇష్టకరంగా జీవించటమే, దేవునితో ఉండటమే, దేవునిని కలిగి జీవించటమే, దేవుడు చెప్పింది చేయటమే పని. హల్లెలూయా. దేవుని పని అది చేస్తున్నాం మనం. ఈరోజు రోగాలతో శాపాలతోనైనా హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు కానీ దైవజనుని పిలిచి కుటుంబంలో ప్రార్థన పెట్టించుకుంటారా? అంతరమైనా ఇచ్చుకుంటారు పోయి 100 కొట్టించుకొని. హల్లెలూయా. కుటుంబాలలో ప్రార్థన పెట్టించుకోండి. మన దరిద్రతలు తీరాలంటే, మన కష్టాలు తీరిపోవాలంటే. చెప్పాడు కదా అన్న, ఇంట్లో ప్రార్థన పెట్టేవారు, దేవుడు మాట్లాడాడు. అర నుంచి బలపడాడు పాస్టర్ ద్వారా. నేను గిద్దలూరు లేను, దేవుడు మాట్లాడాడు. ఆయన ఎంత క్లియర్, ఎంత బాగా నార్మల్ వచ్చాయి, ఎంత బాగున్నాడు తెలుసా? హల్లెలూయా. దేవుడు అంతరంగం ఎరిగి ఉన్నాడు. మీరు అనుకోవచ్చు దైవజనులు వస్తే ఏమైనా కొంచెం అంతకు డబల్ అయిపోద్ది మనకు దేవుడు నీ ఇంట్లోకి రాకపోతే. హల్లెలూయా. క్రైస్తవ బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా నేను చెప్పేది అదే. దేవునికి ఒక తీర్మానం కలుగు, దేవుని పని కొరకు సిద్ధపడు. ఈరోజు దేవుని మాటలు వింటున్న నీవు, దేవుడు ఒకటే చెప్తున్నాడు, పని విస్తారంగా ఉంది కానీ కదా పనివారు. మరి ఈరోజు నువ్వు అప్లై చేసుకుంటే ఏం చేస్తాడు దేవుడు? చేర్చుకుంటాడా చేర్చుకోడా? దేవుని పనిలో నువ్వు జాయిన్ అయితే నీ బ్రతికి ఎలాగుంటుంది? కరువు వచ్చి వస్తావా? అప్పుల బాలు అయిపోతావా? హల్లెలూయా. సమృద్ధి కలిగి జీవిస్తావు. నా బ్రతుకు మారినట్టు నీ బ్రతుకు మారుతుంది, నా జీవితం మారినట్టు నీ జీవితం మారుతుంది. హల్లెలూయా. నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. అందుకే దేవుని దగ్గర నువ్వు పశ్చాత్తాపడి దేవునితో నేను ఉంటానని చెప్పేసి, ఇదిగో నీ మాటలు నీ పనిలో ఈరోజు నేను జాయిన్ అయితే పురావా. నేను ఇంతవరకు లోకానుసారంగా ఉన్నాను, లోకానుసారంగా జీవిస్తున్నాను, లోకానుసారమైన స్థితిలో పడి సస్తున్నాను సమాధానం లేక. ఈ రోజు నుంచి నేను అలా ఉండను. నీ వాక్యము ఈ విధంగా చెలవిచ్చింది. ఇదిగో నీ పనిలో కదా, దేవుని పని రాజ్యం ఎంతమంది చేరినా ఆయన చేర్చుకుంటాడు. చెప్పాను కదా, అర్హతలు చూడ్డు ఆయన. నీ ఆధార్ కార్డు చూడు, నీ సర్టిఫికేట్ చూడు. హల్లెలూయా. ఆయన నిజంగా మొదటిగా కదా 12 మంది మాత్రమే ఆయన పనివారుగా పనిచేశారు. ఆ 12 మంది శిష్యులు హల్లెలూయా నమ్మకంగా చేశారు. వాళ్ళకి క్వాలిఫికేషన్ లేదు, విద్య లేదు, వాళ్ళ వృత్తి వేరు, కానీ వారు నమ్మకంగా చేశారు. వారు కలిగిన శ్రమ నుంచి దేవుడు విడిపించి దేవుని జత పని వారిగా పిలుచుకున్నాడు ఆ 12 మందిని. ఆ 12 మంది నమ్మకంగా చేశారు, క్రీస్తు కొరకు ప్రాణం పెట్టారు. చెప్పకూడదు ఒకసారి. హల్లెలూయా. వారి ద్వారా ప్రపంచము లేచింది ఈరోజు దేవుని పని కోసం. మనలో ఇంకా ఎలాగున్నాం చెప్పండి? దేవుని దగ్గరికి రావాలంటే ఏం లేదు, మన దగ్గర ఛార్జీకి ఉండదు, కానుకుండదు, సాకులు. ఎందుకు ఈ దరిద్ర స్థితి వచ్చింది? ఎందుకు అలా ఉన్నారు? పరిశీలన ఏ రోజు చేసుకున్నావా నిన్ను నువ్వు? హల్లెలూయా. ఏ రోజు నిన్ను పరీక్షించుకున్నావా? ఆ 12 మంది దేవునితో పని చేయడానికి ఇష్టపడ్డారు. ఆ 12 మందిని దేవుడు పిలుచుకున్నాడు. నమ్మకంగా వాళ్ళు దేవుని పనిలో వాళ్ళు పాల్గొని చేశారు. వారి పేర్లు జీవగ్రంథంలో లెక్కించబడ్డాయి. హల్లెలూయా. ఇక్కడ వాళ్ళు ఐశ్వర్యవంతులుగా బతికారు, నిత్య జీవాన్ని సంపాదించుకున్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇక్కడ మనం దరిద్రతలో ఉన్నాము, రేపు ఈ స్థలాన్ని ఇడిస్తే ఘోరమైన స్థితిలో మనం ఉంటాం. నువ్వు ఏ స్థితిలో తేలగలేస్తున్నావు తెప్పరిలాలను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు? ఎన్నో చేస్తాడు. అందుకే ఆయన పనిలోనికి ఈరోజు నేను పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు, వెల్కమ్ పలుకుతున్నాడు. ఈరోజు నీ బ్రతుకును మార్చుకో, చల్లందంతా తీసివేయి. ఇదిగో ప్రభా, నా జీవితాన్ని నీకు అంకితం చేస్తున్నాను. నీ పనిలో నేను కూడా ఒక అర్హునిగా, ఒక అర్హురాలుగా నేను ఉంటాను. నేను చేస్తాను, నేను చెప్తాను నీ మాటలు, నీ స్వార్థాన్ని ప్రకటిస్తా. నా పొరుగు వారితో, నా స్నేహితులతో, నా పని వారితో నీ గురించి నేను మాట్లాడుతాను. నాకు తీర్మానం కలగాలి. హల్లెలూయా. హల్లెలూయా. అది కలిగి నువ్వు జీవిస్తే కదా, పేతురు, యోహానులు, చేపలు పట్టే జాలర్లు, ఇద్దలేని పామరులు, దావీదు లాంటి వారు, దేవుడు వాళ్ళ అర్హతలు, వారి ధైర్యాన్ని చూస్తాడు, వారి విశ్వాసాన్ని చూస్తాడు.
కదా. వారిని చూసి అనేకులు వీళ్ళు ఇద్దలేని పాములని గ్రహించి వీళ్ళు చదువుకోలేదు, ఇలాంటి మరి జ్ఞానం వీళ్ళకి ఎలా వచ్చిందని చెప్పేసి గొప్ప గొప్ప వాళ్ళే ఆశ్చర్యపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గురించి చెప్పడానికి నీకు ధైర్యం కావాలి, మంచి మనసు, విశ్వాసం కావాలి. నీకు అర్హతలు అక్కర్లేదు. హల్లెలూయా. చదువు అక్కర్లేదు. దేవుడు అదే ప్రతి ఒక్కరికి ఆయన రమ్మని పిలుస్తున్నాడు ఆయన మాటలు చెప్పడానికి. నువ్వు ఇంకా ఎలా ఉన్నావు, ఇంకా నువ్వే విధంగా ఉన్నావు. అందుకే కోత విస్తారముగా కానీ పనివారు కొద్దిమంది. ఈ పనిలో నువ్వు అప్లై చేసుకోవాలంటే నీ అర్హతలు అడుగుతున్నాడు దేవుడు. దేవునిలో జాబ్ కావాలంటే కదా ఏమైనా నేను కోరుతున్నాడు దేవుడు. ఏం లేదు, ఊరికనే ఇస్తాను, ఉచితంగా ఇస్తాను, మీ ధైర్యం రండి అంటున్నాడు. మరి మనం ఎలా ఉన్నాం? మనం ఏ విధంగా ఉన్నాం? క్రైస్తవులుగా దేవుని కలిగి ఉన్నామా? క్రైస్తవులుగా దేవుని సంకల్పం చొప్పున మనం ఉన్నామా? దేవుని చిత్తానికి విధేయత కలిగి ఉన్నామా? కదా. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు అదే చెప్తున్నాడు. మొదటి మాట ఏంది? దేవుడు ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రమ్మని పిలుస్తున్నాడు. పనివారు చాలా తక్కువ ఈ లోకంలో కదా. నువ్వు జీవించినంత వరకు కదా నీ యొక్క విధానం ఎలాగుంటుందో, దేవునితో కలిసి దేవుని పనిలో నువ్వు జాయిన్ అయితే నీ జీవితం ఎలాగుంటుందో నువ్వు ఒక్కసారి పరిశీలన చేసుకుంటే నువ్వు ధన్యురాలు అవుతావు, నువ్వు ధన్యుడు అవుతావు. మనము కదా ఏదో ఆదివారం పొలంలోనే వస్తాం, మిగతాప్పుడు ఎక్కడ కనపడం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నిజంగా ఇక్కడ దేవుడు మొట్టమొదటిగా పని విస్తారము కదా. పనివారు తక్కువగా ఉన్నారు, కొద్దిమంది అంటున్నాడు. తక్కువ కాదు, కొద్దిమందే పిలుస్తున్నాడు. ఈ పనికి నువ్వు సిద్ధపడు. అందుకే రెండో మాట చూద్దాం, చూడండి. 2 తిమోతిలకు రాసిన పత్రికలో చూద్దాం. 2 తిమోతి 4వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం కొన్ని మాటలు చూద్దాం. ఎప్పుడు చెప్పాలి? మీరు సమయాన్ని పాటిస్తున్నారా? నిజంగా సమయం దేవుడు ఇచ్చినాడు, మనం బ్రతికిస్తున్నాడు. అన్నిటికీ సమయం ఇస్తున్నాం మనం. తినడానికి, వ్యవహారం చేయడానికి, ఊర్ల మధ్య తిరగడానికి కదా, వ్యవహారాలు చేయడానికి, ఒకరి గురించి అనుకోవడానికి కదా, ఇంకా రకరకాలు ప్రవర్తిస్తున్నాం. అందుకే మన బ్రతుకులు ఎలాగున్నాయి? ఆకర్షణకున్నామంతే, ఏం లేదు మనలో. హల్లెలూయా, హల్లెలూయా. అది కాదు జీవితం. దేవుడు అందుకు కాదు నేను పిలిచింది, దేవుడు అందుకు కాదు నేను బ్రతికించింది, దేవుడు అందుకు కాదు నేను భూమి మీద పెట్టింది. హల్లెలూయా. వ్యర్థమైన వాటి కోసం, వ్యర్థమైన వాటిని అనుసరించడానికి, వ్యర్థమైన చేయడానికి కాదు దేవుడు పిలిచింది. ఆయన ఒక్కటే పిలుస్తున్నాడు. పని కదా విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందే. రండి. మీరు వచ్చిన మీరేం చేయాలి? సమయమందు అసమయమందు, అంటే సమయం అంటే సమయం ఉంది, సమయం లేనప్పుడు కూడా ఏం చేయాలంట? సమయం ఉంటే కదా నేను చర్చకి రావడానికి అంటారు మీరు. సమయం ఉంటే కదా. సమయం ఎవరి చేత? నీ చేతిలో ఉంది. దేవుని కేటాయించాలన్నా కేటాయించకూడదన్నా దేవుడు మళ్ళీ ప్రత్యేకమైన సమయం నీకు ఇవ్వడు. యెహోషువ యుద్ధం చేసినప్పుడు టైం మార్చాడు, సూర్యుని నిదానంగా నడిపించాడు. సమయం పోగొట్టుకోవాలన్నా సమయం నిలబెట్టుకోవాలని ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నువ్వు ప్రయాసపడడానికి, తినడానికి, మాట్లాడటానికి, నిద్రపోవడానికి సమయం ఉందా? మరి ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి ఏం లేదు. మరి దేవుని పనినా ఇది? హల్లెలూయా. తింటానే ఏం చేస్తుంది నీ ఒళ్ళు? కొంచెం రిలాక్స్ తీసుకో కదా. దానిని పోషిస్తున్నాం మనం, దానికోసం బ్రతుకుతున్నాం మనం, దానికోసం శ్రమ పడుతున్నాం మనం. దేవుని కోసం కాదు, దేవుని నిమిత్తం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. సమయం అన్నాడు, ఓకే, సమయం ప్రతి ఒక్కరికి ఉండాలి. అసమయం అంటే సమయం లేనప్పుడు కూడా నువ్వు సమయాన్ని కేటాయించుకోవాలి. 3 గంటల ప్రార్థన అంటే 3 గంటలకు నువ్వు లేస్తే సమయం వస్తుంది. 3 గంటలు దాటిన తర్వాత అయిపోయింది, నాకు పని గుర్తుకొచ్చింది, పొరకబట్టుకున్నావు అనుకో చేత పొద్దున్నే, దరిద్రత కదా ప్రార్థన లేక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి సమయం నీ కోసం ప్రత్యేకంగా ఇస్తాడు దేవుడు. మళ్ళా వ్యవహారాలు చేస్తూ ఉంటాం, అంత లెక్కలు తిరిగి మన బ్రతుకుల గురించి చెప్పుకుంటా ఉంటాం అందరికీ. నా బతుకిట్టుంది, నా కొడుకు బతుకిట్టుంది, లేదా నా కూతురు బతుకిట్టుంది. వాళ్ళ బతుకులు మార్చావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఎందుకు బతుకుతున్నారో కూడా తెలియదు. మనుషుల్లా దేవుణ్ణి ఎరుగుంటాం
అలా అందుకు కాదు దేవుడు పిలిచింది. ఆ దరిద్ర స్థితి నుంచి దేవుడు అవమానపరచబడడానికి కాదు నేను పిలిచింది. నీ ద్వారా అవమానం రావడానికి కాదు దేవుడు నేను పిలిచింది. హల్లెలూయా. నీ వలన ఏదో ఒక ఉపయోగం ఉండాలంటే నీ వలన ఏ ఉపయోగం ఉంది? సమయం అన్నాడు, అసమయం అన్నాడు. ఆ సమయాన్ని కూడా నువ్వే కేటాయించుకోవాలి ప్రార్థనకి. సమయం ఉంటే కదా అనేది సాకులవి. హల్లెలూయా. సాతాను దొంగలిస్తూ ఉంది నీ సమయాన్ని, నీ టయాన్ని. దానికి ఇవ్వాకు, దేవునికి ఇవ్వు. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఒకటే పిలుస్తున్నాడు, పని ఉంది రండి. పనివారు కొద్దిగానే ఉన్నారు, మీరు రండి అంటున్నాడు. ఆయన వెల్కమ్ పలుకుతున్నాడు. మనము సమయం లేదంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సమయము లేదంటున్నాం. దేనికోసం ప్రయాసపడుతున్నావు? దేనికోసం పాటుపడుతున్నావు? పాటుపడిన ఎగసాయకుడే ఫలితం చూస్తాడు. హల్లెలూయా. పాటు పడకుండా ఫలితం కావాలంటే ఒకరోజు చినిగిపోతుంది నీ సంచి, నీ కష్టార్జితం వ్యర్థమైపోతుంది, ఎవడికో లభిస్తుంది. నిరాశ చేస్తాడు, నిరాయుధులుగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. బలవంతులను బలహీనులుగా చేస్తాడు దేవుడు. అందుకే నిజంగా సమయమందు అసమయమందు ఏం చేయాలి? దేనికోసం చెప్పండి అమ్మా, దేనికోసం చెప్పాలి? దేనికోసం? ప్రయాసపడం. మనం ప్రయాసపడం. పొద్దున 8 గంటలకు కదా తినాలంటే తింటాం, అంతే, దానికి సమయం ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట తినాలంటే ఖచ్చితంగా తింటాం, టయానికి సమయం ఉంటుంది. హల్లెలూయా. టాబ్లెట్ అదే టైంకి వేసుకోవాలనుకున్నాం అనుకో, శరలో ఉన్నా సరే 12 గంటలకు తిని టాబ్లెట్ వేసుకుంటాం. సమయం ఉంది, సమయం దేనికి లేదు. అంటే నిజంగా నీ జీవితంలో నీవు ఎలా సమయాన్ని కేటాయించి దేవుని పని చేస్తున్నావో దేవుడు ఎరిగే మనల్ని ఎలా ఉంచాడు. నువ్వు అక్కడే ఉండి పైకి వస్తే నీకు కథ కథలు అంటాడు. నువ్వు ఎక్కడ ఉండాలి అక్కడే ఉండు. హల్లెలూయా. అందుకు కాదు దేవుడు పిలిచింది, అందుకు కాదు దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నది. సమయమందు అసమయమందు ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రయాసపడాలి దేవుని కోసం, దేవుడు చేసిన మేలు కోసం. ఎప్పుడో దెబ్బ పడినప్పుడు పైకి చూసి దేవుడు అంటే కుదరదు. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు అంటే కుదరదు, దైవజనుడు చేస్తాడంటే కుదరదు. ఫ్రీ ఫోన్ కదా, ఫ్రీ కాల్ కదా, ఆయన కూడా మనలాగానే ఊరుకుంటాడేమో. ఏ సమయంలో చేసినా ఫోన్ ఎత్తలేదనుకో, ఎత్తలే ఫోన్ అంటారు. మళ్ళా మీలా నేను ఉండను, మీలా నేను ఉండను. ఎంతోమంది ఎంతో ఎక్కడికి వెళ్తూ ఉంటాను, నాకు రెస్ట్ అనేది ఉండదు. దేవునికి స్తోత్రం. రెస్ట్ అనేది సరిగా నేను చూడలేదు ఈ మధ్యలో. హల్లెలూయా. దేవుని పని నిమిత్తం నేను ఛాలెంజ్ చేసి చెప్పాను దేవునితో, నేను చేస్తాను అంతే, చివరి వరకు నీ కొరకే. హల్లెలూయా. ప్రతి పని ఆయన చేయించుకుంటున్నాడు. మనం ప్రార్థన చేద్దాం అనుకుంటే ఏం లేదు, తిందాం అనుకుంటే సమయం లేదన్న వాళ్ళు ఉన్నారు ఎవరైనా ఇక్కడ? ఒక 2 రోజులు పచ్చుండా నేను చేసుకుందాం అనుకుంటే సమయం లేదన్న వాళ్ళు ఉన్నారు ఎవరైనా? అన్నిటికి ఉంటుంది, అన్నిటికి ఉంటుంది సమయం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నిజంగా ప్రయాసపడమంటున్నాడు. ప్రయాస అంటే నీ కోసం కాదు, దేవుని కోసం ప్రయాసపడు. దేవుని పని చేయి, నీ పని దేవుడు చేస్తాడు. చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా. నీ పని దేవుడు చేస్తాడు, చేసి పెడతాడు, చేసి పెడతాడు. మనం అలా చేయం, మనం అలా ఉండవు. కానీ దేవుడి కార్యాలు కావాలి. కానీ మనం మాత్రము మనం అలా రొంపిలోనే ఉండాలి, అలా రొచ్చులోనే బురదలోనే ఉండాలి. అదే స్థితిలో మనం ఉండాలి. కానీ అన్నీ కలిగి ఉండాలి. అన్నీ కలిగి ఉండాలంటే దేవుని దగ్గర కొన్ని నువ్వు సమర్పించి తీసేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేస్తాడు. అందుకే సమయమందు అసమయమందు ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము. ఏం చేయాలి? ఖండించాలి. ఖండిస్తే కానీ కొంతమందికి జ్ఞానోదయం కలగదు. ఖండించలేదనుకో కొంతమంది సాతాను వాళ్ళని అలా చేస్తుంది కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఖండించాలి. ఖండిస్తే జ్ఞానోదయం కలుగుద్ది. నువ్వు ఎలా నడుచుకోవాలనో, నువ్వు ఎలా ప్రవర్తించాలనో ఈ ఖండింపులో నీకు మేలుకొల్పు వస్తుంది. ఖండించుడి
ఏమన్నాడు? ఏం చేయాలి? ఖండించాలి. రెండోది గద్దించాలి. గద్దిస్తే ఏమొస్తుంది? బుద్ధి వస్తుంది. హల్లెలూయా. మన ప్రవర్తనలో బుద్ధి వస్తుంది. ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా నడుచుకోవాలో తెలుసుకుంటాం. అలా కాకుండా ఏదో 4 మాటలు చెప్పి నిద్రపిచ్చి పంపించాను అనుకో, హల్లెలూయా, మీరు దేవునిలో ఉండరు, సాతానులో ఉంటారు. దేవునిలా ఉండడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. దేవుని కలిగి ఉండడానికి దేవుడు పిలిచాడు. దేవునితో నడవడానికి దేవుడు పిలిచాడు. దేవుని పని చేయడానికి దేవుడు పిలిచాడు. హల్లెలూయా. మనం ఎలా ఉన్నాం? మనం ఏ విధంగా ఉన్నాం కదా? కొన్ని వేల లక్షల మంది మన కాడ బాగా ఉంటుంది. ఈరోజు కొంతమంది ఇక్కడ ఉన్నాం. మళ్ళీ తిరిగి ఎక్కడ పోయినారు? వాళ్ళ పనికి వెళ్ళారు, లోకానుసారమైన పనికి. మళ్ళీ ఎప్పుడు గుర్తుకొస్తా? ఒక దెబ్బ పడితే ప్రసన్న పాస్టర్కి ఫోన్ చేయండి, ఒక మాట ఎమ్మటి చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. జనాలలో అది కాదు రావాల్సింది. వారిని ఖండించాలి, గద్దించాలి, ఇంకా బుద్ధి చెప్పాలి. దేని చేత? వాక్యము చేత. అప్పుడే నీ కుటుంబం దీవించబడుతుంది, నువ్వు దీవించబడతావు. నువ్వు రాకడకు సిద్ధపడి దేవుని పని ఎలా చేయాలో నువ్వు తెలుసుకుంటావు. హల్లెలూయా. ఎలా చేయాలో నువ్వు తెలుసుకుంటావు. దేవుడు నేను ఏమైనా పెట్టుబడి పెట్టమని చెప్పలేదు. దేవుడు ఏమైనా అప్లికేషన్ డబ్బులు ఇవ్వమని చెప్పలేదు. దేవుడు ఇంత లంచం ఇవ్వమని చెప్పలేదు. నీ పనికి మళ్ళిన జీవితం, పనికిరాని బ్రతుకును నా ఎద్ద పెట్టని తీసేస్తా, నేను తిరిగి నేను కడతానని దేవుడు చెప్తా ఉంటే మనం ఏం చేస్తాం? దేవుని దగ్గర ప్రార్థిస్తే ఏమో పోగొట్టుకున్నట్టుగా కదా, దేవునికి ఏదైనా చేస్తే కోల్పోయినట్టుగా అలా ఉంటాయి మన ఆలోచనలు. అందుకే అలాంటి వాడిని ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఖండించి, గద్దించి, బుద్ధి చెప్పి. ఎందుకనగా కదా, ఎందుకనగా జనులు ఏ బోధన వింటున్నారు? ఇతబోధలు. ఒక సాధనగాడు వచ్చాడు అనుకో కదా, నేను చెప్తా ప్రమోషన్ అని, వాళ్ళ కిందకి తీసుకుపోయి పెట్టడం మన తలకాయలన్నీ. ఆ దరిద్రం అంతా మీకు వస్తుంది. మీరు దరిద్రులు అవుతారు. హల్లెలూయా. బోధకులు రకరకాలు ఉన్నారు. ఇతబోధ బోధించే వాళ్ళు బైబిల్ పట్టుకొని వస్తారు. నాకు ఇచ్చినటువంటి అభిషేకం వారికి ఉండకపోవచ్చు, నాలా దేవుడు వారిని వాడుకోకపోవచ్చు. వాళ్ళు లోకరసమైన జీవితంలో ఉంటారు. వాళ్ళు ఆదివారం వచ్చే సేవకులం అంటారు. సమర్పణ కలిగి సమస్తం విడిచిపెట్టి వాడి సేవకుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం వరకు మన సొంత పనులు చేసుకొని ఆదివారం మందిరానికి వచ్చేవాడు సేవకుడు అవుతాడా? ఆదివారం అంతా రకరకాలు తిరిగి, ఆదివారం సోమవారం అంతా రకరకాల, మళ్ళీ ఆదివారం అంతా తిరిగి ఆదివారం చర్చకు వచ్చిన క్రైస్తవుడు అవుతాడా? దేవుడిని దైవజనుడు అంటే ఎలా ఉండాలి? దేవుని పని చేయాలి, దేవునితో నడిచేవాడై ఉండాలి, దేవుని చిత్తం నెరవేర్చేవాడై ఉండాలి. హల్లెలూయా. అలా కాకుండా ఈరోజు కదా ఇతబోధలు, రకరకాల బోధలు ఉన్నాయి. ఆ బోధల కిందకి పోతే సత్యాన్ని కోల్పోతావు. సత్యం నీలో ఉండదు. ఆ దరిద్రం మీ కొంపలో పడిందా అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఉంటారు, అలా జీవిస్తారు. అలాంటి వార్తను సేవ చేయకు, దేవునితో చెయ్యి. నిజమైన దైవజనుడు ఎవరో కనుగొను. నా నిజమైనటువంటి వాక్యం ఎక్కడుందో కనుగొను. ఈ వాక్యము కదా ఉపదేశము, దీని ద్వారా నీకేమొస్తుంది? మంచి బుద్ధి వస్తుంది. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు ఇంక కింది మాటలో? ఎందుకనగా ఇతబోధలను సహింపక కదా, తన స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను కదా తమ కొరకు. పాస్టర్ ఏంది ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు? ఆయన మాట్లాడే మా దగ్గరకు వచ్చి ఆయన మా భుజం మీద చేసిపోతాడే, మా నెత్తిన చేయిబెట్టిపోతాడే. పాస్టర్ అలాంటి బోధ కాదు, రోషం కలిగిన బోధ, పౌరుషం కలిగిన బోధ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాని కింద ఉన్నంత వరకు మీరు దీవించబడుతూనే ఉంటారు. ఇతబోధలకు వెళ్ళి సల్లారిపోయిన వాళ్ళతో సావాసం చేశారా, మీ బ్రతుకులు కూడా సల్లారిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అదే చెప్తున్నాడు, పౌలు గారు అదే చెప్తున్నారు ఇక్కడ. ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, సంఘం ఎలా కట్టబడాలి కదా. ఈ ఇతబోధ బోధించేవారు వారికి అనుకూలమైన కదా, ఇదే మనకు బాగుంటుందని మార్చుకుంటాడు. బాగా వస్తాడు, ఎవరని చేస్తాడే. ప్రసన్న పాస్టర్ ఎవరని చేయడు, ఇంట్లోకి వస్తే అట్టమలుకొని మాట్లాడతాడు కదా. మా ఇంటికి వచ్చి పాస్టర్ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తాడు. కొంతమంది దీన్ని కూడా ఇష్టపడేటోళ్ళు ఉన్నారు. హల్లెలూయా కదా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇతబోధలు
సొంత బోధలు, సొంత మాటలు దేవుడు ఇప్పుడే బయలుపరిచాడమ్మా నాకు, నీకు బాగా అయింది. సాతాను ప్రేరేపణది. అలాంటి వారిని మాట నమ్మకండి. వాళ్ళు పగలంతా ఎక్కడ ఉంటారో తెలియదు. ఆదివారమో ఎప్పుడో పొద్దుపోకనో లేకపోతే మందుకో లేకపోతే అవసరమో నేను ఇంటికి వస్తారు ప్రార్థన చేస్తానని. అలాంటి వారి వైపు నువ్వు చూడకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోమంది నేను కూడా చూశాను. మీ పాస్టర్ ఎలాగున్నాడో చూడండి. మీ ఫోన్ చేసేదాకా రాడు మీ ఇంటికి. వస్తాడా? ఏ రోజున వచ్చాడా? ప్రేరణ కలిగిందని బైబిల్ సంకలం పెట్టుకొని వచ్చాడా? నన్ను అడుక్కుండే వానికి చేయలే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డే టైం దేవుని పని చేస్తున్నా నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నేను చేసేదే దేవుని పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చేసేది ఎవరి పని చెప్పండి? దేవుని పని. దేవుడు నాతో ఉంటాడంతే. దేవుడు కదా వస్తే పిలిస్తేనే వెళ్తా నేను, అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది కలిగి ఉండాలి. ఇంకా కింద ఏమంటున్నాడు? దేనికి చెవినీయక, దేనికి చెవినీయక, సత్యమునకు చెవినీయక, కల్పన కథలో ఆ ఎక్క ఇట్టమ్మ ఈ ఎక్క ఇట్టమ్మ అని చెప్పాడు అనుకో ఆ బోధకుడు కూడా కదా. ఏం చేస్తాం? ఎంటల్లో కూడా పాపమే తెచ్చుకుంటాం మనం. ఏంటలో? కల్పన కథలలో ఏముంది? పాపమే ఉంది. కల్పన కథలు అంటే లేనివి కలిపి చెప్పటం, ఉన్నవి తీసేయటం, అయ్యే కల్పన కథలు. వాటికి ఏం చేస్తామంటే చెవు తీసుకుపోయి ఇంకా దగ్గర పెడతాం. చాలా బాగుందయ్యా, అవునులేయా, నిజమేలేయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే కల్పన కథల వైపు. అయితే నువ్వు అన్ని విషయములలో ఎలాగుండాలి? ఉప్పంగా. ఎవరైనా వచ్చి ఇలాంటి మాటలు చెప్తే అలాంటి వారితో నువ్వు సహవాసం చేయకు, శాపం వస్తుంది. దీవించబడిన వారితో సహవాసం చేయి, నువ్వు దీవించబడతావు. దేవుని బిడ్డతో సహవాసం చేయి, నువ్వు దేవుని బిడ్డగా మార్చబడతావు. నువ్వు దొంగతో సహవాసం చేసి ఏమవుతావు? దొంగ. తాగుడుబోతు సహవాసం చేసి ఏమవుతావు? తాగుడుబోతు అవుతావు కదా. విత్తబోధల వైపు వారితో నువ్వు సహవాసం చేసి ఏమవుతావు? అంతే. హల్లెలూయా. మీకు అన్నీ కూడా అంతే. దేవుడు ఇలా అలా చెప్తున్నాడు. దేవుని వాక్యమును చవికండి, దేవుని మాటకు లోబడండి, గద్దింపుకు విధేయత కలిగి ప్రభా నిజంగా నేను అలాగే ఉన్నానేమో. మీకు ఒక విషయం చెప్తాను తెలుసా మీకు? నేను ఈ విషయంలో చాలా బాధపడ్డాను. ఈరోజు రాలే వాళ్ళు గిద్దల నుంచి. తర్వాత ఆయనకు బాగలేదు. అక్క వాళ్ళ అమ్మ సుజాతకు వాళ్ళ అమ్మే నల్లబండ బజార్లో పాస్ట్ ఉంటాడు వాళ్ళ ఇంటి దగ్గర. ఆయన చర్చిలో సంఘం సువార్త పోతూ ఉంటాడంట. ఆమె ఎప్పుడైనా ప్రే చేసుకొని ఎంతో ఇంత 50 రూపాయలు ఎంతో కానికిస్తూ ఉంటుంది. అయితే ఏం చెప్పిందంటే మా కూతురు దగ్గరికి వెళ్ళు ప్రార్థన చేయ, మళ్ళీ నీకు బాగాలేదని చెప్పిందంట. అప్పటికి చాలా బాగలేదు ఆయనకి. పోతూనే మాకు వద్దు ప్రార్థన, మా పాస్టర్ ఉన్నాడని చెప్పిందంట. ఆయన ఏం చేసింటే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే నాకు ఫోన్ చేసింది. నేను చాలా బాధపడ్డా. అలా ఎందుకు చెప్పామమ్మా, నా మనసు అలాంటిది కాదు. ఎవరైనా వచ్చారా పోరా, మీకు చెప్తున్నాను ఉదయం వాక్యం అంతే. హల్లెలూయా. అలా ఎందుకు చేస్తాం? ఆయన వచ్చాడు కదా, ఎలాంటి వాడు చేయించుకోకూడదా అన్నాను. లేదు నాన్న, చచ్చిపోయిన పర్వాలేదు నేను చేయించుకోను. అలాంటి వారు నాకు తెలుసు, వాళ్ళతో నా నెత్తిని చేయబెట్టించుకోను. మా ఆయన కూడా వద్దు. హల్లెలూయా. వాళ్ళ చుట్టూ తిప్పిన మనం ధరంగా. దేవునికి స్తోత్రం. ఎవడన్నా వచ్చాడా ఏకీపిస్తాం మనం. వెళ్ళిపోయాడు అంతే, వెళ్ళిపోయాడు. నేను చాలా బాధపడ్డాను ఈ మాటలో. చేయించుకొని పోకూడదమ్మా అంగట్లో, నన్ను ఎందుకు నీ సొమ్మేం పోతా ఉందని. వద్దనే వద్దు నింది. తర్వాత మొన్న కూడా మళ్ళీ అలాగే పంపించిందంట. మళ్ళీ పంపిస్తాను, మేము పనిలో ఉన్న వెళ్ళిపో రావాకనిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా పిలిచకుండా వస్తారా పాస్టర్లు? పిలిచకుండా వచ్చిన వారి ఆత్మీయత ఉంటుందా? గ్రహించిందామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కలిగి మనం ఉన్నామా? చెప్పాలి. మిమ్మల్ని పోల్చుకుంటే వీళ్ళు ఎప్పుడు మారుతారా అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. మనలో కదా చింత చావలే, మనలో ఉన్నటువంటి సాధన గడబెట్టే విధానం మనలో మార్పు రాలే. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమన్నాడు? ఖండించమన్నాడు కదా, బుద్ధి చెప్పమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే హితవాక్యముల వైపులు తిరిగిపోక, హితబోధలు చాలా బాగుంటాయి. మీరు దీవించబడరు, మీరు ఆ పరలోక రాజ్యానికి మీరు అర్హులు కారు. అందుకని కింద ఏమంటున్నాడు? ఇంకా శ్రమపడుము. ఏం పని? ఏ పని? పని. దేవుని పనిది. హల్లెలూయా. పని చెప్పడమే పని. దేవుని గురించి సత్యం చెప్పడమే పని. దేవుని గురించి ఇతరులకు ప్రకటించడమే పని. హల్లెలూయా. అందుకే ఈ పని మనం చేయాలి. నీతో ఎవరు సహవాసం చేస్తున్నావు, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు, నువ్వు ఎక్కడ ఉదయం మొదలుగా సాయంకాలం అంటావు, వారికి పని చెప్పాలి, ఈ మాటలు చెప్పాలి. అదే దేవుని పని.
నువ్వు అక్కడ చెప్పినప్పుడు, ఒక ఆత్మను నువ్వు రక్షించినప్పుడు, ఇక్కడ నీ కుటుంబం ఈ పక్క లేపుతూ ఉంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీవించబడతా ఉంటుంది, ఆశీర్వదించబడతా ఉంటుంది. అక్కడ పోయి లేనిపోని ఇతబోతులని చెవులెక్కి దుర్దశవులు గల వారి ఆ మాటలు వినారనుకో, మీరు నశిస్తారు. ఇంకా కింద ఏమంటున్నాడు? ఎలా జరిగించాలి? ఎలా జరిగించాలి? సంపూర్ణముగా. నేను ఇప్పుడే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలన్నీ చూస్తే దుఃఖంలో ఉండి మాటలు రాస్తున్నాడు, బాధలో ఉండి సంఘానికి మాటలు రాస్తున్నాడు. నేను దేవుని పోలి ఉన్నాను, మీరు నన్ను పోలి జీవించండి. హల్లెలూయా. నన్ను పోలి జీవిస్తే మీరు పౌరుషం కలిగి తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారు, దేవుని పనిని మీరు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబంలో ఇది కలిగి ఉన్నామా? మనం ఇది కలిగి చేస్తున్నామా? మన జ్ఞానోదయం కలగాలి. ఈ మాటల చేత మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఈ మాటలు మనకు ఏం చేస్తాయి? బుద్ధి కలిగిస్తాయి. ఈ మాటలు మనం వేస్తే జ్ఞానోదయం కలిగిస్తాయి. ఈ మాటలు మనల్ని బలపరుస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం. ఎఫెసీ 4:15. అపోస్తలుడైన పౌలు, త్వరగా మళ్ళీ చదువుదామా? ఏం కలిగి? అమ్మా, మూడో మాట ఏంది? ఫస్ట్ మాట చెప్పాలి కదా. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు? ఆయన పనికి. రెండోది ఏం చేయాలి? ప్రయాసపడే. సమయం అనక అసమయం మనకి ఏం చేయాలి? ప్రయాసపడాలి. మూడోది ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? మొదటిగా మనలో దేవుని ప్రేమ ఉంటే, ప్రేమ దేవుడే. మనం నోరు తెరిస్తే ఏమొస్తుంది? సత్యమే వస్తుంది. హల్లెలూయా. ఇక అబద్ధం రాదు. అందుకే మొదటిగా దేవుడి ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉంటే మన నోటిలో నుంచి ఏ మాట వస్తుంది? సత్యం. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా దేవుని ప్రేమ నీలో ఉంటే ఏమొస్తుంది? సత్యం. నువ్వు సత్యమే పలుకుతావు, దేవుని మాటే పలుకుతావు, దేవుని గురించే నువ్వు చెప్తావు. నువ్వు నష్టమైనా సరే ఇతరులను నువ్వు నష్టపరచవు. అపోస్తలుడైన పౌలు చనిపోతున్నాడు, సంఘాన్ని బలపరుస్తున్నాడు. చెప్పండి కొడదాం, హల్లెలూయా. ఆయన ప్రాణార్పణముగా పోయిపోతున్నాడు. ఇక కొద్ది కాలానికి ఆయన హతసాక్షి కాబోతున్నాడు. కానీ సంఘాన్ని బెదిరించాడా? సంఘానికి ఏం చెప్పాడు? మీరు ఇలా ఉండాలి, ఇలా చేయాలి, సమయం అనక అసమయం అనక ప్రయాసపడండి. ఎవరి కోసం? మీకోసం కాదు, మొదటిగా దేవుని కోసం ప్రయాసపడండి. మీ పని దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తాం? మన పని కోసం మనం ప్రయాసపడి ఏ 12 గంటలకో ఏ 10 గంటలకు వచ్చి తిని ఇంకా నిద్ర వచ్చేదాకా సెల్లు చూస్తే అలాగే పండుకుంటాం. ప్రార్థన చేయం. దేవుని సమయాన్ని దొంగలిస్తున్నాం మనం. అందుకే దేవుని సమయాన్ని మనం సరిగ్గా పాటించట్లేదు. అందుకే మన బ్రతుకులు ఎలాగున్నాయి? వేదంతో ఉన్నాయి. మన బ్రతుకులు ఎలాగున్నాయి? దుఃఖకరంగానే ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమన్నాడు పౌలు గారు? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె. హల్లెలూయా. ఎవరి వలె? మొదటిది ఏం కలిగి ఉండాలి? ప్రేమ. రెండోది, మూడోది క్రీస్తు వలె. చెప్పండి పడదాం ఒకసారి, హల్లెలూయా. యేసు క్రీస్తు ఏ రోజైనా సంతోషకరంగా తిని నిద్రపోయాడా? 33 సంవత్సరంలో నిందలు, అవమానాలు ఎన్నో ఎదుర్కొన్నాడు. ఎందుకంటే ఆయన ఈ రాజ్యానికి రాజు. హల్లెలూయా. మాదిరిని చూపించాడు, నాలా ఉండండి, నా పని చేయండి అని కదా. ఎవరి వల్లే ఉండాలి? క్రీస్తు వల్లే. క్రీస్తు ఎలా ఉన్నాడు? చెప్పండి అమ్మా. అన్నీ ఎదుర్కొన్నాడు ఈ లోకంలో. అన్నీ ఎదుర్కొన్నా సరే ఎలాగున్నాడు? సమాధానం కలిగి ఉన్నాడు. మొదటి మాట ప్రేమ కలిగి ఉన్నాడు, సత్యమే కలిగి ఉన్నాడు, సత్యమే చెప్పాడు. హల్లెలూయా. ఆయన మాటే సత్యం. క్రీస్తు వలె ఉండండి. ఎవరి వలె? క్రీస్తు వలె ఉండాలంటే ఏం చేయాలి? హల్లెలూయా. మొదటిగా ఏం చేయాలి? మొదటిగా లూకా సువార్త అది. రెండోది ప్రయాసపడాలి. మూడోది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తు వలె. అర్థమైందా? మన బ్రతుకు, మన ఏడుపు కదా ఎప్పుడు పుట్టినప్పటి నుంచి ఉండేదే. దాన్ని కొంచెం పక్కన పెట్టండి ఈ దినం నుంచి అయినాక.
ప్రార్థన చేయండి, ప్రయాసపడండి, ఇతరులకు సువార్త చెప్పండి, దేవుని మాట కలిగి మీరు ఉండండి. చివరి దినాలలో ఉంటున్నాం మనం. హల్లెలూయా. అప్పుడే నీ జీవితాన్ని, కుటుంబాన్ని నిన్ను కడతాడు దేవుడు. ఇంకా కిందేమంటున్నాడు? మనం అన్ని విషయములలో ఎదుగుదాం. ఎప్పుడు ఎదుగుతాం? క్రీస్తు వలె ఉంటే. అన్ని విషయాలలోనా, కొన్ని విషయాలలోనా? మనకు అన్నీ కావాలి ఈ లోకంలో. మనిషికి ఏం కావాలో అవన్నీ కావాలి. అవన్నిటిలో కూడా నువ్వు ఏమవుతావంట? మరి ఎదుగుతావు అని ఇక్కడ దేవుని పని చేయమంటా ఉంటే మనం ఏం చేస్తున్నాం? సొంత పని వచ్చి మళ్ళీ ఆదివారము ఏదైనా ఫంక్షన్ పడిందని కర్మగాలి, ఆ రోజు చర్చకు రా. మనం నువ్వు క్రైస్తవుడివేనా? తర్వాత వెళ్ళు, తర్వాత కలుసు, తర్వాత మాట్లాడు. వాళ్ళు కూడా నీ గురించి భయపడతారు, ఆదివారం వాళ్ళు రారు అని. హల్లెలూయా, హల్లెలూయా. ఫంక్షన్లు పడితే సార్ ఆదివారం అని సరే, పైసలు అడ్రస్ ఉండం. ఆ తర్వాత వచ్చేది నీకు దీవెన కాదు, ఏడుపే. మొదటిగా దేవుని పని చేయి, దేవుడు నీ పని చేస్తాడు. హల్లెలూయా. అందుకే హెచ్చరించమన్నాడు, బుద్ధి చెప్పమన్నాడు. క్రైస్తవురాలుగా ఎక్కడ ఉండాలి? ఆదివారం వచ్చిన ఎక్కడ ఉండాలి? ఆయన పని కోసం రావాలి, ప్రయాసపడాలి, ఆయన పని చేయడానికి రావాలి. మన బ్రతుకులో ఎప్పుడు పనులే, ఎప్పుడు తిరగడాలే ఉంటాయి, ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ తెలుసుకోవాలి మనం. అందుకే ఏమంటున్నాడు? అన్ని విషయాలు ఎప్పుడు ఎదుగుతావు? మొదటిగా ప్రేమ కలిగి ఉండాలి, రెండోది సత్యం చెప్పాలి, మూడోది క్రీస్తు వలె ఉండాలి. అప్పుడు ఏం చేస్తావు? చెప్పాలి. అప్పుడు ఏం చేస్తావు? అన్ని విషయాలలోనా, కొన్ని విషయాలలోనా? మనం అన్నిటిలో లేము. ఇప్పుడు తింటున్నాము, ఈ మధ్యప్రదేశ్ కడుపు ఖాళీగా లేకుండా దీనికి పోషిస్తున్నాం, ఏదో కట్టుకుంటున్నాం, పోతున్నాం, అంతే. ఉండడం అంటే ఉండి మేలేదు, లేక మేలేదు అన్నట్టున్నాం మనం. అది కాదు బ్రతుకు దేవుడు ఇచ్చింది మనకి. దేవుడు ఆయనలా ఉండడానికి ఇచ్చాడు, మనం ఆయన ఒలే ఉండడానికి ఇచ్చాడు. హల్లెలూయా. ఆయనలా ఉండాలి, అందరిలో ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. అందుకు దేవుడు పిలిచాడు. హల్లెలూయా. అవన్నీ పక్కన పెట్టేస్తాం మనం. మన భారము, మన బరువే మన మీద ఉంటుంది. అందుకు కాదు దేవుడు పిలిచింది. అందుకు బ్రతకద్దు మనం. ఈ రోజు నుంచైనా సరే స్థితిగతులు మార్చుకోండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మార్చుకోండి, మార్పు రావాలి, అన్నిటిలో రావాలి మార్పు. అన్నిటిలో వచ్చినప్పుడే నువ్వు అన్నిటిలో ఎదుగుతావు. అన్నిటిలో వచ్చినప్పుడే అన్ని విషయాలలో చెప్పాలి. అన్ని విషయాలలో, కొన్ని విషయాలలోనా? నీకు అన్నీ కావాలా, కొన్నే కావాలా? అన్నీ కావాలి. అన్ని విషయాలలో మనం ఎదగాలంటే ఎవరి వలె ఉండాలి? ఎవరి వలె ఉండాలి? క్రీస్తు వలె ఉంటే క్రీస్తు మాట వింటాం. ఇతబోధ మాటలు ఇక మనం విన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కింద మాట చూద్దామా? చాలు. ఆయన ఏమైనాడు? శిరస్సు కదా. మనం లోబడాలి, ఆయనకు లోబడి ఆయన చెప్పింది మనం చేయాలి. చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 14వ వచనం. 10వ అధ్యాయము. ఎవరైనను మిమ్మలను చేర్చుకొనక మీ మాటలు వినకుండానే ఎడల ఆ ఇంటినైనను ఆ పట్టణంనైనను ఇడిచి మీరు వెళ్ళేటప్పుడు మీ పాద ధూళి అక్కడ ఏం చేయాలంట? దులపమన్నాడు. వీళ్ళు నా మాట వినలేదు ప్రభా, నువ్వేమో చెప్పావు, నా మాటకు తిరగబడ్డారు, నా మాట వద్దన్నారు, వీళ్ళు నన్ను చేర్చుకోలేదు, నీ పేరుతో నీ మాటను తీసుకొని వచ్చాను అని చెప్పి పోతే ఏం చేయాలంట? నీ పాదాల అదే సాక్ష్యం ఇస్తుంది రేపు. చెప్పండి కూడా ఒకసారి. దేవుడు ఇంత కరెక్ట్ అయినటువంటి భద్రత మాటలు చెప్పారు. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? దుమ్మి ఎత్తిపోసి వస్తాం ఈదలలో. నువ్వు నాశనం అయిపోవాలా, నువ్వు ఇట్ట కూలిపోవాలా, నువ్వు అట్ట తెచ్చిపోవాలా, నువ్వు ఇట్టుండాలని. అందుకా దేవుడు మనం పిలిచింది. నీ మాట వినకపోతే, నీ మాటకు లోబడకపోతే, నీ మాటకు విధేయత చూపకపోతే నీ పాదాల ధూళి దులిపిరా దానిని గురించి. హల్లెలూయా. సొదొమను చూపిస్తాడు దేవుడు. చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా. మన జీవితంలో ఎలాగ ఉండాలి? ఏ విధంగా ఉండాలి? నీ దగ్గర పని చేస్తూ ఉండాలి, దేవుని గురించి చెప్పు. నువ్వు మరొక దగ్గర పని చేస్తాడు, దేవుని గురించి చెప్పు. కళ్ళమ్మ పుల్లమ్మ కథలు పక్కన పెట్టు, కట్టిపెట్టు. నీ బ్రతుకులో నీ జీవితాన్ని చెడగొట్టినట్టు అయ్యే కలిబులి మాటలు. హల్లెలూయా. నువ్వు దీవించబడవు, నీతో వినేవాళ్ళు దీవించబడరు. నువ్వు ఆశీర్వదించబడరు, నీతో ఉండేవాళ్ళు ఆశీర్వదించబడరు. హల్లెలూయా. పౌలు గారు ఏం చేశారు?
దేవుని మహిమను చూస్తారు. ఇతరులకు ఏమని ప్రకటిస్తున్నాడు? ఖండించి మరి ఉపదేశిస్తున్నాడు. ఇలా ఉండమని చెప్తున్నాడు. ఆ బోధన వినండి, ఆ బోధ కింద ఉండండి. దేవునికి స్తోత్రం. ఇంకా కింద ఏమంటున్నాడు? విమర్శ దినమందు ఆ పట్టణము గతి సదోమ గొమొర్రా అదే దాని స్థితే గొప్పదంట, బాగుంటుందంట కదా. దేనికంటే నేను ఎవరైతే చేర్చుకోలేదో, ఎవరైతే నీ మాట వినలేదో, నువ్వు బాధపడాక నీ పాదతులు దులిపి వస్తే సొదొమ గొమొర్రాలు ఎలాగున్నాయి? పాపంతో నిండి ఉన్నాయి. క్రమం లేదు అక్కడ. తల్లి బిడ్డ లేదు, అన్న చెల్లెలు లేదు. అక్రమము పాపము విస్తరించింది. హల్లెలూయా. అందుకే ఆ పట్టణమును దేవుడు అగ్ని గంధకముతో ఏం చేశాడు? కాల్చివేశాడు. ఆ పట్టణమును ఇక్కడ సాక్షిగా పెట్టాడు. నీ మాట వినని వారు, నీ మాటకు లోబడిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ పక్షాన్ని ఉంటాడు, విజయాన్ని ఇస్తాడు. అంతే. నువ్వేం చేయాలి? చెప్పడమే నీ వంతు. దేవుని మాట నువ్వు చెప్పే ప్రభా, ఇది కూడా నీ పనే. అది కూడా ఆయన పని, ఆ మాట చెప్పడం. దేవుడు ఆ మాట ద్వారా నేను ఇచ్చిస్తాడు. ఆ మాట ద్వారానే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మేలు దేవుడు చేస్తాడు. మనం ఎలా ఉంటాం? ఇతరుల దగ్గరికి వెళ్ళినప్పుడు క్రైస్తవులని చెప్పుకోవడానికి కూడా కొంతమంది సిగ్గుపడుతూ ఉంటారు. ఏమో బోద్దేమని. ఏమీ పోదు, నీ ఘనతే వస్తుంది. మీకు తెలుసా ఒక విషయం? మొన్న అదే ఆ ఊరికి వెళ్తున్నాం మేము, గిద్దలూరు. వెళ్ళేటప్పుడు అక్కడ జీరాక్స్ ఇచ్చింది. కండక్టర్ చాలా సీరియస్గా కొట్లాడితేనే సరే నేను టికెట్ ఇచ్చాను, ఏమనలే. ఆమెనే అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమెను అన్నాడు, అన్నా సరే టికెట్ ఇచ్చాను. ఆ తర్వాత మాకు తెలియకుండా పోలీస్ స్టేషన్ కూడా ఆపేశాడు. కలిసిపాట్లో ఆమెను పిలిచాడు. మరి ఇందుకే ఆపాడని చెప్పేసి నేను దేన్ని లెక్క చేయలే. సుందరన్న నేను దిగాం. నేను ఆ రైటర్ ఎవరు లెక్క చేయలే. లెక్క చేయలే. ఎందుకంటే అబద్ధాలు చెప్పాడు. డైరెక్టర్ రైటర్ దగ్గర వెళ్ళిపోయాడు. అలాగే చెప్పులు వేసుకుని వెళ్ళిపోయి మా గురించి ఈ కేసు, ఆమె గురించి మేము కొట్టకుండా వదిలిపెట్టామని చెప్పాను. డ్రైవర్ని, కండక్టర్ని కొట్టకుండా వదిలేసాం. ఎందుకంటే మేము దేవుని నమ్మాం కాబట్టి. ఆమె మీద కంప్లైంట్ ఇచ్చాడా మళ్ళీ? హల్లెలూయా. ఆమె సైలెంట్గా ఉన్నది. పాపం ఆమె మీద కంప్లైంట్ ఇచ్చాడా అంటే, అక్కడ కానిస్టేబుల్ రైటర్ బయటకు వచ్చారు. ఆయన మీద కంప్లైంట్ వచ్చే బాధపడు. మా బాధ ఎవరికి చెప్పాలి? బయటకు రండి ముందు. అసలు బస్సు ఆపి వచ్చారు, రండి అన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతను ఏమైపోయాడంటే అంత సీరియస్ అయినాడు, చేతులు కట్టుకున్నాడు అక్కడే. చూద్దాంరా అంటే ఇంకా 5 మంది 4 దిగి వచ్చారు. బస్సు లేదు, బస్సు ఆపి వచ్చాడు. ఇతని తప్పు, కండక్టర్ అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అన్నా సరే మౌనంగా ఉన్నాం. ఎందుకంటే మన ప్రేమ అతనిలో గుర్తెరగాలి, అతను తెలుసుకోవాలి. హల్లెలూయా. తర్వాత రైటర్ వచ్చి భుజం మీద చేసి, సరే వెళ్ళండి అన్నాడు. బస్సు కదిలి లేదా వేరే బస్సు ఎక్కి అన్నాను నేను మమ్మల్ని అందరినీ. ఆ తర్వాత నేను మధ్యలో బస్సు దిగాను. రాచర్ల గేట్ దగ్గర ఇలా బస్ స్టాండ్ బొమ్మని. టికెట్ నా దగ్గర ఉంది. పిలిచాడు. సార్ అన్నాడు. ఏమని పిలిచాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతనే కొట్లాడాడు, అతనే ఇది చేశాడు. అతనికే పాపం తెలుసుకున్నాడు. సార్ ఆమెకు టికెట్ ఇచ్చాలండి సార్ మీరు అన్నాడు. అంటే నేనే అతనితో మాట్లాడాలి, అతనే నాతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాధానం పడ్డాడు. సమాధానం వచ్చేసింది. ఆ సమాధానం మన జీవితంలో జయమిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మళ్ళీ బస్సు ఎక్కి వస్తున్నప్పుడు కొద్దిగా నేను కూర్చున్నాను. ముందర పోయి డ్రైవర్ దగ్గర కూర్చున్నాడు. ఆ డ్రైవరు అన్నిడు బల్జలు అతనే కలిగించుకోండి. మీరంతా క్రైస్తవులా సార్ అన్నాడు. అవునండి, మేము బల్జలం సార్. నేను పాస్టర్లు చాలామంది చర్చికి వస్తూ ఉంటారు మీ దగ్గర కూడా, గిద్దల నుంచి. వాళ్ళందరినీ బైబిల్ చూస్తూ ఉంటాను నేను. ఒక్కొక్కసారి చాలామంది వస్తూ ఉంటారు. సార్ చాలా మంచిది సార్, మీరు ఎక్కడ సార్ అని మాట్లాడుతూ వచ్చాడు. అదంతా నేను మాట్లాడుతూ వచ్చాను పూర్మల దాకా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేము అన్నిలో సార్ కేసులింగ్ అయిపోయి మైదుగురు దగ్గర కూడా చాలా గొడవలు అయ్యి సార్. పాస్టర్లు రానిలేదు, నాకు అవన్నీ ఏం లేదు, ఎవరు ఇష్టం వాళ్ళది. అతనే కలిగి, నేను అసలు మాట్లాడలేదు అన్న కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సువార్త అన్నది మనం చూస్తే వారి నోటి నుంచి మన మాట అందుకోవాలి. చప్పటి కొట్టాలి ఒకసారి. జిడ్డు మొగాలు వేసుకొని ఉండకూడదు మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దరిద్ర స్థితిలో ఉండకూడదు మనం. మనల్ని చూస్తే వారి నోట మన మాట రావాలంతే. నేను అదే కలిగి ఉన్నాను, అదే కలిగి జీవిస్తున్నాను. పౌలు గారు చెప్పారు, మీరు నన్ను పోలి జీవించండి, నేను క్రీస్తును పోలి జీవించిన ప్రకారం అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త పోయి ఎవరికి ఇచ్చి చెప్పాల్సిన పనిలే, మన వాళ్ళ గురించి వారే తెలుసుకుంటారు. మీకు తెలుసా ఇది? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నిజంగా ఇక్కడ ఏమని చెప్తున్నాడు? విమర్శ దినమందు ఆ పట్టణం, ఏ పట్టణము? సొదొమ గారి పట్టణం కంటే నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎవరితో? ఆయన పని నిమిత్తం ఇది ఎవరైతే వెళ్తారో, ఆయన మాట ఎవరైతే చెప్తారో, ఆయన మాట లోబడి ఎవరైతే పోతారో వారిని చేర్చుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది కలిగి ఉన్నామా మనము? అది కలిగి ఉన్నామా?
అది కలిగి జీవిస్తున్నామా? లేదా ఏమేమి క్రైస్తవులు అంటే క్రైస్తవులని బాప్తీసం తీసుకుని ఇలా చెప్తున్నారా? సాకులొద్దు. చెప్పింది ఉపదేశం, వాక్యం ఏమైతే మనకు బయలుపరచబడిందో అది చెప్పండి, అది కలిగి జీవించండి మీరు. హల్లెలూయా. దేవుడు నీ కుటుంబాన్ని కడతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. అదే 8వ అధ్యాయం చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 34వ వచనం కూడా చూద్దాం. 8:34. ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొని వచ్చి ఆయనను చూసి ఇడిచిపోమని ఆయనను ఎడుకొనగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యేసు ఏం చెప్పాడు? ఉపకారమా అపకారమా? చెప్పండి అమ్మా. ఉపకారం చేశాడు కదా. నిజంగా దయ్యాలు పట్టిన వ్యక్తిని స్వస్థపరిచాడు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈయనను మా పట్టణాన్ని విడిచి వెళ్ళిపోమంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చేసిన కార్యం, దేవుడు చేసినటువంటి అద్భుతము మనలో కలిగి ఉండాలి. దేవుడు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కదా, ఆ ప్రాంతంలో ఒక సూచక్రియ దేవుడు చేశాడు. ఇంకా కింద ఏమంటున్నాడు? ప్రవేశింపగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు బాగా. ఇక్కడ నిజంగా మనం చూస్తే మరి 34వ వచనంలోనే కదా ఏం చేశాడు దేవుడు? అమ్మ ఏం చేశాడు? కార్యం చేశాడు. వాళ్ళందరూ ఏమంటున్నారు? ఆ పట్టణం విడిచి నిన్ను కూడా అంటారు కదా. మనము 10వ అధ్యాయంలో చూసాం. వాళ్ళు వినరు, నిన్ను చేర్చుకోరు. కానీ అక్కడ ఏం దుమ్ము? పాదాల ధూళి దులపమన్నాడు కదా. దాని గతి ఎలా ఉంటుందంట? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుడే చూసుకుంటాడు. దేవుని పని నువ్వు చేసినప్పుడు దేవుడే చూసుకుంటాడు, దేవుడు చేస్తాడు. చేస్తాడా? సమస్తమా కొన్నా? సమస్తమా కొన్నా? హల్లెలూయా. మళ్ళీ రిపీట్ చేస్తాం. ఫస్ట్ ఏం చేసాం లూకాసు వార్తలో? దేవుని పనికి మనం వెళ్ళాలి. రెండోది సమయమందు ప్రయాసపడాలి. మూడోది ఏముండాలి? ప్రేమ కలిగి సత్యం చెప్తే క్రీస్తు వలె ఉండాలి. హల్లెలూయా. నాలుగోది ఎవరైనా మన వల్ల వినకుండా యేసు నామములో ఏం చేయాలి? ఆయన నామములో ఆయనే చూసుకుంటాడు దానిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పని కనుక నువ్వు చేయాల్సిన పని ఏం లేదు, ఆయన చేస్తాడు. నువ్వు ఊరికి వాడుపడతావు అంతే. ఆయన చేతిలో నువ్వు ఉంటావు అంతే. ఏం చేయాలని ఆయన చేస్తాడు. నువ్వు పగ తీర్చొద్దు, పగబట్టద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నిజంగా మనము ఇక్కడ కూడా చూస్తాం కదా, ఆ పట్టణంలో కదా పట్టణస్థులు ఏమన్నారు? యేసుక్రీస్తును ఇక్కడ నుంచి వెళ్ళిపోమని వేడుకున్నారు కదా. చూద్దాం, చూడండి ఇంకొక మాట. మనం మొదటి యోహాను సువార్త, యోహాను రాసిన పత్రిక చూద్దాం. మొదటి యోహాను 2వ అధ్యాయము 25వ వచనం. మొదటి యోహాను 2:25. మరి 2వ అధ్యాయం 25వ వచనం. నిత్య జీవము తానే మనకు చేసిన వాగ్దానం. ఏ వాగ్దానం చేశాడు? మనం ఇవన్నీ కలిగి ఉంటే ఏ జీవం పొందుకుంటాం? అమ్మా ఏ జీవం పొందుకుంటాం? శరీర రోగంకి వచ్చావా? నిత్య జీవం కోసం వచ్చావా? నువ్వు నిత్య జీవం కోసం వస్తే ఈరోజు దేవుని పని చేయి. హల్లెలూయా. శరీర స్వస్థత కోసం నువ్వు వచ్చావా? దేవుడిని నాకంటే ముందు దేవుడిని గురించి తెలుసు, వీళ్ళు మళ్ళీ కనపడరని. ఎందుకంటే మన అవసరతల కోసం కాదు, దేవుని కోసం రావాలి, దేవునితో ఉండడానికి రావాలి, దేవుని కలిగి ఉండడానికి రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే నిత్య జీవము ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. మిమ్మలను మోసపరచు వారిని బట్టి అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో కదా. మీరు పొందుకుంటే ఎక్కడ అభిషేకించబడిన సంఘంలో ఉంటే అభిషేకం పొందుకుంటారు కదా. వితబోధలు బోధించే వారితో ఉంటే మీరు కూడా అలాగే పోతారు నరకానికి. వాళ్ళు నరకానికి వెళ్తారు ఖచ్చితంగా. హల్లెలూయా. అలా ఉండకూడదు. ఈరోజు చాలామంది
చెప్తున్నారు. అక్కడ నా ఎలిజబెత్ అమ్మ కూడా దేవుడు వాళ్ళ కొడుకుని గురించి ఆదివారం చెప్పాడు, సోమవారమే ప్రార్థన పెట్టించుకున్నాడు ఇక్కడ. అంటే దేవుడు వాళ్ళ కలిగిన భయము, ఉపవాసాలు బట్టి కుమారుడు మారిపోయాడు. సుప్రజకు చాలా విషయాలు చెప్తూ ఉంటారు దేవుడు బయలుపరిచినట్టు. అంటే అది కలిగి ఉండాలి. మన అభిషేకం కలిగిన దేవుని మాట విధేయత కలిగి ఉంటే అది కలిగి ఉంటాం. ఆమెకు కూడా దేవుడు చెప్పాడు, ఆశట్టమ్మకు కూడా ఆయన ఎలా కాబోతున్నాడు ముందే చెప్పింది. ఆయన అలాగే దేవుడు చేశాడు. హల్లెలూయా కదా. ఇలా ఇక్కడ కొంతమంది ప్రార్థన వాళ్ళు కదా, దేవుని అభిషేకం కలిగిన దైవజనుని కింద మనం ఆ సంఘంలో ఉంటే మనం కూడా ఏం కలిగి ఉంటాం? అభిషేకం కలిగి ఉంటాం. ఇతబోధలు కలిగిన వారి కింద ఉంటే అంతే, నిత్యజీవం వెళ్ళలేం మనం. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు? ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనక ఎవడును, చెప్పండి కొడదాం ఒకసారి, హల్లెలూయా. మీలో ఈ అభిషేకం ఉంటే, మీలో ఈ వాక్యం ఉంటే మరొకడు వచ్చి ఇతబోధలు మీకు బోధించాల్సిన అక్కర్లేదు. ఎవరి మాటలు మీరు వినాల్సిన పని లేదు. మీరు అభిషేకం కలిగిన సంఘంలో ఉంటే మీలో అభిషేకం ఉంటుంది. ఇక మీకు ఎవరు బోధించాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. మీరు వెళ్ళి తలబెట్టి ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలాగా ఉంటారు మీరు కూడా. అలాంటి వారితో అలా ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ అపోస్తలుడైనటువంటి యోహాను గారు ఒకటే చెప్తున్నాడు, హల్లెలూయా హల్లెలూయా కదా. మీరు అభిషేకం మీలో ఉంది కనుక, మీలో అభిషేకం ఉంది కనుక మీకు ఎవరు బోధించాల్సిన అక్కర లేదు. ఎవరు బోధిస్తారు మరి మీకు? ఎవరు బోధిస్తారు? ఇక మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే మీకు బోధిస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. చెప్పండి కూడా ఒకసారి, హల్లెలూయా. ఆయన బోధిస్తాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడు? సర్వసత్యములోనికి. హల్లెలూయా హల్లెలూయా. అది మనం కలిగి జీవించాలి, అది కలిగి మనం ఉండాలి. మనం ఎప్పటికీ ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? కల్పనా కథలు కదా, కొన్ని రకరకాల స్టోరీలు చెప్తూ ఉంటారు కొంతమంది దైవజనులు. వాళ్ళలో వాక్యం ఉండదు కదా. వారిని పట్టిపోతూ ఉంటాం. వారిని బట్టి పోవటం నీకు ఏ ఉపయోగం ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవునిలో ఎలా ఉండాలో నిన్ను నువ్వు సరిచేసుకో. దేవుని పని ఎలా చేయాలో నిన్ను నువ్వు సరిచేసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు సిద్ధపడు. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏమన్నాడు ఇంకా? ఆయన ఇచ్చిన అభిషేకం ఏందంట? సత్యమే కానీ అబద్ధం కాదు. మరి ఎందుకు నువ్వు ఇతబోధలలో వెళ్తున్నావు? ఇక్కడ ఇన్ని కార్యాలు జరిగాయి కదా, ఇన్ని స్వస్థతలు నువ్వు చూసావు కదా, మరి ఇతబోధలు కలిగిన వారి దగ్గరికి వెళ్ళి ఎందుకు చేర్చుకుంటున్నావు? ఎలా ఉంది నీ విశ్వాసం? నీ కార్యం జరిగింది ఎక్కడ అభిషేకం ఉంది అక్కడే నీ స్వస్థపరిచాడు దేవుడు. ఎక్కడ దైవజనునికి ప్రార్థన చేశాడు అక్కడే నీకు మేలు జరిగింది. మరి ఇది కాదని ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు పోతున్నారు? హల్లెలూయా. ఈరోజు మీరు ప్రశ్నించుకోండి. చాలా సంగతులు దేవుడు మాట్లాడాడు. ఇలా దేవుని పని చేస్తే దేవుడు మనకి ఏమిస్తాడో తెలుసా? ఎగస్ట్రా బోనస్ కూడా ఇస్తాడు. చెప్పండి కూడా ఒకసారి, హల్లెలూయా. ఏమిస్తాడు? ఎగస్ట్రా బోనస్. దేవుని పని చేస్తే ఎవరు ప్రయాసపడతారు, ఎవరు కష్టపడతారో వారికి జీవ కిరీటం ఉంటుంది, వారికి మహిమ కిరీటం ఉంటుంది, వాడబారని కిరీటం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా ఎగస్ట్రా బోనస్. చూడండి దానియేలు గ్రంథంలో చూద్దాం. హల్లెలూయా. దానియేలు గ్రంథం 12:3 చూద్దాం. 12:3 అయిపోయింది. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నడుచుకున్నట్టు. ఎవరు అనేకులను ఎవరి తట్టు? దేవుని తట్టు. ఎవరు తిప్పుతారంటే బుద్ధిమంతులు, బుద్ధిహీనులు కాదు, బుద్ధిమంతులు. అనేకులను త్రిప్పుదురో వారు నిరంతరము ప్రకాశించేది. ఎగస్ట్రా బోనస్ ఇది. ఎవరికి? ఆయన తట్టు తిప్పేవారికి. హల్లెలూయా. బోనస్ తెలుసా మీకు? ఎగస్ట్రా అంటే నువ్వు చేసిన పని కంటే ఎగస్ట్రా వస్తుంది నీకు డబ్బులు. దేవుడు ఇస్తాడు. బుద్ధిమంతులు అయి ఉండాలి, మీరు బుద్ధి కలిగి ఉండాలి కదా. వాళ్ళు ఎలా ఉంటారంట? ఆకాశ మండలము జ్యోతి ఏం చేస్తుంటుంది? సుక్కలు వెలుగుతూ ఉంటాయి. హల్లెలూయా హల్లెలూయా. అలా ఉంటావు నువ్వు, బుద్ధిమంతుని పోలి ఉంటావు. మళ్ళీ చదువు అదే మాట. ఎవరైతే బుద్ధిమంతులైతే దైవజనుడు చెప్పిన వాక్యం వింటారు, మరి తొట్టిల్లిపోరు.
నానాక వైపు తిప్పబడరు, నానాకై చూడరు. ఈరోజు మార్చుకోండి జీవితాలు. నానాకై చూడడం, నానాక రకంగా ప్రార్థనలు, నానాక రకమైన విధానము. హల్లెలూయా. నానాక చోటికి పరిగెత్తడాలు, తెగిపోయిన గాలిపటంలాగా ఉంటుంది మీ బ్రతుకులాగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిలకట్టలేని జీవితాలు అలాగే ఉంటాయి. నిలకట్టలేని జీవితాలలో దేవుడు మేలు చేయడు. వర్ధిలో కుటుంబాలు ఏమంటున్నాడు? బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీ ఏ మార్గము నీతి మార్గము అనుసరించి నడుచుకున్నట్టు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రం వల్ల ఎప్పుడు ఎలుగుతూనే ఉంటారు. చప్పటి కొట్టాలి. హల్లెలూయా. వాళ్ళ ఎలుగు ఎప్పటికీ చీకటి కాదు, నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తారు. ఇది అగస్టా బోనస్ దేవుడు మనకి ఇచ్చేది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బోనస్ కావాలంటే ఈరోజు మనం ఏం చేయాలి? దేవుని పనికి, దేవునిలో మన పని కోసం అప్లై చేసుకోవాలి, చేరాలి. ఇది నాకు కావాలి ప్రభువా, ఇలా నేను ఉంటాను అని నువ్వు చేస్తావు, సమస్తము నువ్వు చేస్తావు అని నువ్వు కలిగి ఉంటే దేవుడు నిన్ను అంచెలంచెలు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం నిరుత్సాహపడి కదా రకరకాలు వెళ్ళటం వలన మీ యొక్క జీవితాలు నూతనపరచబడు. మీలో ఉన్నవాడు గొప్పవాడు. మీలో ఉన్నటువంటి అభిషేకం మీకు ఎవరు బోధించాల్సిన అక్కర్లేదు, చెప్పాలి త్వరగా. ఫస్ట్ మాట ఏంది? బైబిల్ ముందే చెప్పాలి దేవుని. రెండోది, మూడోది ఏం కలిగి ఉండాలి? ప్రజల పట్ల సత్యం చెబుతూ యేసు వలె. నాలుగోది దేవునికి స్తోత్రం. నాలుగోది చెప్పాలి ప్రేమనంక. నాలుగో వాక్యం ఏం చెప్పండి? విన్నారా? మా పట్టణమును విడిచి దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా. ఐదోది మరి ఎందుకు చెప్పట్లేదు మీరు బైబిల్ ఎత్తుకోవాలనుకుంటున్నారు మరి? ఆరోది దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం చివరిలో మనం చూసాం కదా, మనకు దేవుడు ఎగస్ట్రా ఏమి ఇచ్చాడంట? ఏ పని చేస్తే? దేవుని పని చేస్తే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా ముందుకెళ్దాం. దేవుడి మాటలు తన వినికిడిలో దేవుడు దీవించునుగాక.